హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏంటి ఇలా వచ్చేది ఇవిడ అనుకుంటున్నారా? ఇవాళ నేను పిల్లల కోసం చూపిస్తున్నానండి. స్కూల్కి ఎలా వెళ్ళాలి. ఇద్దరు పిల్లలు ప్రతిరోజు ఒక జోడు వేసుకుని వస్తున్నారు స్కూల్కి. సో నేను వాళ్ళకి అన్నాను, నేను మీకు 2 జడలు వేసుకుని చూపించిన ఎలా వేసుకోవాలి అని. ప్రస్తుతానికి నా దగ్గర రిబ్బన్స్ అయితే లేవు. సో నేను వేసుకుని చూపించానండి, చూపిస్తున్నానండి. పిల్లలు 2 జడలు ఎందుకు వేసుకోవాలి? ఓకే, ఈ 2 జడలు వేసుకోవడం మూలాన ఏమవుతుందంటే హెయిర్ డివైడ్ అయ్యి నీట్గా ముందుకి ఫోర్ హెడ్ మీదకి పడుకోకుండా కాన్సన్ట్రేట్ చేసి మనకి క్లాస్లో ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది ఒక యూనిఫామ్లో ఒక భాగం అన్నమాట. When children wear 2 plaits and come to school, it is comfortable for them to stay till evening. Understood? ఓకే, ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసుకున్నానండి ఇక్కడ. ఓకే, ఇది ఒక డ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కే కానీ లేకపోతే స్కూల్ గోయింగ్ గర్ల్స్కే కానీ 10th క్లాస్కి వచ్చిన తర్వాత కొన్ని స్కూల్స్లో సల్వార్ కమీజ్ అయితే పెడతారు. సల్వార్ కమీజ్ పెట్టినప్పుడు మీరు చున్నీ ఎలా వేసుకోవాలి, చున్నీ అనే పదార్థాన్ని ఎలా వాడాలి తెలుసు చెప్తారు కదా మీకు టీచర్స్, అవునా? సో దీన్ని ఎందుకు వేసుకోవాలి? నాట్ టు డీవియేట్ యువర్ సెల్స్ ఫ్రమ్ యువర్ వే ఆఫ్ డ్రెస్సింగ్. సో ఇంటాక్ట్గా ఉండి నీట్గా మనం డ్రెస్అప్ అయ్యి క్లాస్లోకి వెళ్తే ఇలా ఉంటుంది. నా దగ్గర యూనిఫామ్ కూడా లేదు. యూనిఫామ్ ఉండుంటే కనుక యూనిఫామ్ కూడా వేసుకుని 2 రిబ్బన్స్ కట్టి పైకి కట్టి పిల్లారా మీరు ఇలా కట్టుకోండి అని చూపించేదాన్ని. సి ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్, అవునా కదా? ప్రతిదీ టీచరే చూసుకోవాలా అండి? అసెంబ్లీ ఓకే, రైట్. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఐ విల్ బి గోయింగ్ రౌండ్ టు సీ మై చిల్డ్రన్ వెదర్ దే హ్యావ్ కమ్ ఇన్ రైట్ యూనిఫామ్ ఆర్ నాట్. బట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పేరెంట్స్ టు సెండ్ దమ్ ఇన్ రైట్ యూనిఫామ్ ఆర్ నాట్. ఎస్, అవునా కదా? అవునా? సగం బాధ్యత మీది ఉంటుంది, సగం బాధ్యత మాది ఉంటుంది. మీరు పంపిస్తే కదా మేము చక్కగా చూసుకుంటాం, అవునా? మీరు వినట్లేదు, మీ పిల్లలు మీ మాట వినట్లేదు అంటే ఇంకా మా మాట ఎందుకు వింటారు స్కూల్లో, అవునా? సో డైలీ మీరు దయచేసి మీ పిల్లలకి ఇలా 2 జడలు వేసి పంపించండి. నా దగ్గర రిబ్బన్స్ లేవు, ఉండుంటే కనుక నేను చివరిదాకా అల్లుకుని మీకు పైకి కట్టి రిబ్బన్స్ ఇలా కట్టి చూపించేదాన్ని, మీ పిల్లల్ని ఇలా పంపండి అని. ఓకే, అర్థమైందా? ఓకే, సో ఇంకొక మంచి విషయం చెప్పాలి నేను. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, టు ఇంకొకటి మీ మీద మీరు డిపెండ్ అవ్వటం అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు మీరు ఈ పార్టిషన్ తీసుకుని బ్యాక్ పార్టిషన్ తీసుకుని హెయిర్ని 2గా డివైడ్ చేసుకుని చిన్న పిల్లలు మీకు మీరు జడలు అల్లుకోలేరా? అల్లుకోగలరా? అతిశయోక్తి కాదు. నేను రైట్ ఫ్రమ్ 4th క్లాస్ 5th క్లాస్ నా జడలు నేనే వేసుకునేదాన్ని. అప్పుడు ఇంత బుజ్జి బుజ్జి జడలు కూడా కాదు, పెద్ద పెద్ద జడలు ఉండేవి. దీన్నే లైఫ్ స్కిల్స్ అంటారు. వీటిని ఏమంటారు? లైఫ్ స్కిల్స్ అంటారు, అవునా? అది ఎక్కడి నుంచి మొదలవుతాయి? మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి లైఫ్ స్కిల్స్. దట్ ఇట్, అర్థమైందా? సరే, ఓకే, ఇక్కడ దాకైతే బాగుంది. లైఫ్ స్కిల్స్ ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, జడలు ఎలా వేసుకోవాలి, యూనిఫామ్ని ఎలా రెడీగా పెట్టుకోవాలి, షూస్ ఎలా పాలిష్ చేసుకోవాలి, ఓకే, బుక్స్కి కవర్స్ ఎలా వేయాలి, పెన్సిల్ బాక్స్ని ఎలా రెడీ చేసి పెట్టుకోవాలి, వాటర్ బాటిల్స్లో వాటర్ ఎలా నింపుకోవాలి, బ్యాగ్ని ఎలా సర్దుకోవాలి,
ఏమండి, బ్యాగ్ లో ఉన్న టెక్స్ట్ బుక్స్ కవర్స్ ఉన్నాయో లేదో అని పేరెంట్స్ గా మీరెందుకు చూడాలి, టీచర్స్ గా మేమెందుకు చూడాలి? మీ పిల్లలు వాళ్ళ కవర్స్ ఉన్నాయో లేదని వాళ్ళు చెక్ చేసుకోలేరా? మీరు రెండో మూడో రోల్స్ తెచ్చి పెడతారు కదా ఇంటి దగ్గర. చిల్డ్రన్, కాంట్ యూ టేక్ అవుట్ దట్ రోల్, కాంట్ యూ చెక్ యువర్ బ్యాగ్ అండ్ కాంట్ యూ కవర్ యువర్ బుక్స్? ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కవర్ యువర్ బుక్స్ చిల్డ్రన్? అవునా కాదా? వై షుడ్ యూ బాదర్ యువర్ పేరెంట్స్? డోంట్ యూ నో హౌ టు కవర్ ఎ బుక్? లర్న్ ఇట్. లర్న్ హౌ టు కవర్ ఎ బుక్. కవర్ చేసిన తర్వాత నీట్గా స్టేపుల్ చేయండి. అప్పుడు ఎందుకు వస్తుంది కవర్ బయటికి? నెక్స్ట్, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ టు ద పేరెంట్స్. వన్ ఇంపార్టెంట్ టెల్. ఈ విషయంలో మాత్రం ఐ విల్ టేక్ ద సైడ్ ఆఫ్ చిల్డ్రన్ ఓన్లీ. మనం రోజుకొక కొత్త చీర కట్టుకుంటాం, మన రోజుకొక కొత్త డ్రెస్ వేసుకుంటాం, అవునా? కానీ ప్రతిరోజు వాడు యూనిఫామ్ వేసుకుని రావాలి కదా స్కూల్కి, అవునా? పాపం, వాడు సండే మాత్రమే కదా కలర్ డ్రెస్ వేసుకుంటాడు. కానీ మీరు నేను రోజుకొక చీర, రోజుకొక డ్రెస్ వేసుకుని బయటకు వెళ్తూ ఉంటాం. వీళ్ళు ఎంజాయ్. కానీ ఆ యూనిఫాము ఎలా ఉందో చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ గా కాదా? అవునా కాదా? ఎస్. రింకిల్డ్ గా ఉంటే ఐరన్ చేయించడం. దయచేసి ఇది తప్పుగా అనుకోకండి. ఇది మా ఆవేదన, మా టీచర్లందరి ఆవేదన. రింకిల్డ్ అయితే పట్టించుకోరు. ఆ వైట్ కలర్ కాస్త క్రీమ్ కలర్ కింద మారుతుంది, దాన్ని పట్టించుకోరు. షర్ట్ ఇక్కడ దాకా వచ్చింది, షర్ట్ కింద దాకా టక్ చేస్తే బయటకు వచ్చేస్తుంది, అంటే వాడికి పొట్టు అయిపోయింది అని అర్థం. గమనించుకోవాలి కదా, అవునా? ప్యాంట్స్ యాంకిల్ లెంగ్త్ వరకు పైకి వచ్చేస్తుంది, అంటే పాతదైపోయినట్టే కదా. షూస్ వార్న్ అవుట్ అయిపోతాయి, చూసుకోవాలి కదా. సాక్స్ జారిపోతూ ఉంటాయి, అది కూడా చూసుకోవాలి కదా. అవునా? అవునా కాదా? ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. దయచేసి మనసులో పెట్టుకోండి. మీ పిల్లల్ని మీరు ట్రిమ్గా నీట్గా ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. దే ఆర్ యువర్ రిఫ్లెక్షన్స్. దే ఆర్ యువర్ రిఫ్లెక్షన్స్. ఓకే, మీరు మీ హస్బెండ్ కలిసి ఎంతో ప్రేమగా పంపిస్తున్నారు వాడిని మీరు స్కూల్కి. మీ నీడలు వాళ్ళు, మీ షాడోస్ వాళ్ళు. సో మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నారు కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత. సో ఎలా పంపిస్తారు? నీట్గా పంపరా? పంపరా నీట్గా? ఒక్కసారి తయారైన తర్వాత మీ బిడ్డను మీరు చూసుకోరు ఎలా వస్తున్నాడు స్కూల్ కని? ఇది రిక్వెస్ట్ మాత్రమే. ఓకే, డిమాండ్ చేయను. ఎందుకంటే we teachers are in a position to just request you all. Understood? సో పంపించినప్పుడు నెయిల్స్, ప్రతి శనివారం నెయిల్స్ చెక్ చేసుకోవద్దు, అవునా? అవునా కాదా? 1 month ఒకసారి బాయ్స్ ని హెయిర్ కట్ కి తీసుకెళ్ళరా? వాడికి ఇట్లా చేతులు మేము we just drive our fingers into the hair and the hair grows beyond the fingers outside. అంటే వాడికి ఎంత డిస్కంఫర్ట్ ఉంది, అవునా? ఇవాళ విజయవాడలో ఎంత ఎండలు ఉన్నాయి, ఇట్లా మీదకి వచ్చేస్తా ఉంటది హెయిర్. వాడికి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాడు? ఎంతసేపు కొంతమంది బాయ్స్ ఇలా ఇలా అనుకుంటా ఉంటారు హెయిర్ ని. ఎందుకు అనుకోవాలి? కాంట్ యూ టేక్ దమ్ ఫర్ హెయిర్ కట్? తీసుకెళ్ళాలి కదా, అవునా? గర్ల్స్ నీట్ గా ఇలా జడలు వేసుకోవచ్చు కదా, సాయంత్రం దాకా కదలకుండా ఉంటాయి జడలు. రిబ్బన్స్ లేవు, మమ్మీని అడగండి. లేకపోతే మీరు పక్కన ఫ్యాన్సీ షాప్ ఉంటది కదా, ఒక్క 20 రూపీస్ 30 రూపీస్ తీసుకెళ్తే మీటర్ రిబ్బన్స్ ఇస్తారు. చక్కగా చక్కగా అల్లుకుని పైకి కట్టుకోవచ్చు కదా. ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అండి, ఇవన్నీ ఏ పుస్తకాల్లోనూ ఉండవు, అవునా? మనం ఎల్కేజీలో మన పిల్లవాడిని ఏలు పట్టుకుని ఫస్ట్ రోజు స్కూల్ తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొస్తాం? సూపర్ తీసుకొస్తాం. ట్రిమ్గా ఎంత బాగుంటాడో ఆ చిన్న గుంటడు, చాలా బాగుంటాడు, స్మార్ట్ గా ఉంటాడు పిల్లాడు. మరి అదే స్మార్ట్నెస్ 10th క్లాస్కి వచ్చేదాకా మీరు ఎందుకు మెయింటైన్ చేయరు మీ పిల్లల్లో?
అప్పుడు మీరు గొప్పగా తీసుకొస్తారే ఎల్కేజీలో, ఇదిగో నీ స్కూల్ చూడు, ఎంత మంచి స్కూల్లో జాయిన్ చేసామని మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు జాయిన్ చేసుకుని మీ పిల్లవాడికి ఆ స్కూల్ చూపిస్తారు. మరి అదే పిల్లాడిని 10th క్లాస్కి వచ్చినాక ఎందుకు వదిలేస్తున్నారు మీరు? అదే చెయ్యి కదా, అదే వేలు కదా, అప్పుడు పట్టుకున్న వేలు అదే కదా, అలాగే ఎందుకు పట్టుకోరు గట్టిగా? అవునా? మీ పిల్లవాడి చెయ్యి అప్పుడైనా ఒకటే, ఇప్పుడైనా ఒకటే. 10th లో కూడా అదే చెయ్యి, ఎల్కేజీలో కూడా అదే చెయ్యి. చేతిని వదలొద్దు. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది తెలుసా? వదలకుండా పట్టుకుంటే వాడు కూడా రేపొద్దున మనం పెద్ద అయిన తర్వాత ఎలా పట్టుకుంటాడు? అమ్మ నా చెయ్యి ఇలా పట్టుకుందే నేను చదువైపోయేదాకా, సో మమ్మీ పెద్దదైపోయింది కదా, నా చెయ్యిని అమ్మ చెయ్యికి అందిద్దామని పట్టుకుంటాడు. దట్ ఈస్ we pass on the responsibility like that. I'm so sorry, friends. If you get offended, I'm really sorry for that. I'm really sorry for that. Don't get offended. నేను ఎందుకు చెప్తున్నానో దయచేసి అర్థం చేసుకోండి. చదువు ఒక్కటే కాదండి, మన పిల్లలకి సంస్కారం కూడా ఇవ్వాలి. చదువుతో పాటు మన సంస్కారం ఇస్తేనే మనకి ఎంతో విలువలు నేర్పించిన వాళ్ళం అవుతాం. అవునా కాదా? మీరందరూ నాతో ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. I hope you all like this video. If you really like it, you will really enjoy my videos. ఒక లైక్ ఒక షేర్ అయినా పర్లేదండి, నా జర్నీ ఇలా ఎంతోనే ఉంటుంది నా పిల్లల కోసం. మై హార్ట్ బీట్స్ ఫర్ మై స్టూడెంట్స్. Okay, because I love my profession, I like my profession, I adore my profession, and I really pray that I live long in this profession. I thank God that I'm born to take up this profession. A big Jai Hind for teachers. Love you guys. Spread love in the field of education. Bye bye. See you.